కోళ్ళు పెంచే వాళ్ళు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. చుట్టూరు ఫెన్సింగ్ ఎలా ఉంది, ఏంటి అన్నది మనం రోజుకి 2 టైమ్స్ అబ్జర్వ్ అయితే చేసుకోవాలి. గమ్ముని ఏ కుక్కలు లాగేసినా అట్లనుంచి ఏ కోడి వెళ్ళినా అది చాలా కాస్ట్ కాబట్టి మనకు నష్టం అనేది భారీగా జరుగుతుంది. నేనైతే ఇలాగే చూసుకుంటూ ఉంటాను. మాకైతే కుక్కలు బాగా ఎక్కువండి ఇక్కడ. దానివల్ల మాకు కోడి పిల్లలు కానీ కోళ్ళు కానీ చాలా బాగా మిస్ అయిపోతున్నాయి. నేనైతే ఇంతలా చూసుకున్నా అవి వెళ్ళిపోతున్నాయండి. అది కోడి చూడండి ఇప్పుడు సౌండ్ చేస్తుంది. అలా బెదిరినట్టు నేను పరిగెత్తుకుంటూ వస్తాను. నాకు వాటిని పెంచడం వల్ల నాకు టెన్షన్గా ఉంటుంది. ఎంత చూసుకున్నా, ఎటు చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఇప్పుడు ఎలా ఎత్తుకెళ్తుంది ఎవరికి తెలియదు కదా. అలా పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. మనం ఎలా కాపాడినా మనం కాపాడగలగాలి. అందుకే కోళ్ళు అంటారు. కాకపోతే ఇట్లా వచ్చే ఆదాయం పెద్ద ఏమీ లేదండి. పెంచుకుంటే పెద్ద జాతి కోళ్ళే పెంచుకోవాలి కానీ పూర్తి నాటుకోళ్ళు అయితే అనవసరం అని నాకు అనిపించింది. కొంచెం అవి కూడా గమ్మున ఎక్కడికి వెళ్ళవు, మన దరిదాపుల్లోనే ఉంటాయి. ఇవి అయితే ఎంత దూరమైన ట్రావెల్ చేస్తాయో వాటికి తెలియదు. చూసారా నన్ను చూసి ఎలా కింద దూరేస్తున్నాయో? కనిపిస్తుంది వీడియో.